హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో 5 మినిట్స్లో అయిపోయే మంచి ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక హాఫ్ కప్పు పుట్నాలు లేదా వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఈ విధంగా జల్లిచ్చి తీసుకోవడం వల్ల మీకు బియ్యం పిండిలో ఏదైనా డస్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం మిక్సీ పట్టి పక్కనుంచుకున్న పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, 1 పెద్ద టేబుల్ స్పూన్ వెన్నని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెన్న కనుక లేనట్లయితే 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి ఆ నూనెని యాడ్ చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వీటినన్నిటిని కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మెత్తగా ఉండే విధంగా కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జంతికల గొట్టం తీసుకుని దీంట్లోకి లోపలంతా ఆయిల్ని బ్రష్తో కానీ లేదంటే చేత్తో అయినా సరే లోపల వరకు అప్లై చేయాలి. ఈ విధంగా నూనె రాయడం వల్ల మీకు పిండి అనేది చాలా ఈజీగా దిగుతుంది. పిండిని చిన్న ముద్దల కింద చేసుకుని ఈ జంతికల గొట్టంలో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి హీట్ అయిందో లేదో చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ జంతికల గొట్టంతో ఈ ఆయిల్లోకి ఒత్తుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేయించుకోవాలి. మీరు స్టవ్ని హై పెట్టేస్తే పైన వేగుతుంది కానీ లోపల పిండిగా ఉండి ఉడకదు, టేస్ట్ కూడా అంత బాగోదు. సో అందుకని స్లో ప్రాసెస్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.